అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు దాదాపు 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతుందని మనందరికీ తెలిసిందే కదండీ! ఈ ఫిబ్రవరి 26తో ఈ కుంభమేళా ముగియబోతుంది గనుక మరి ఒకసారి ఈ మహాకుంభమేళా గురించిన విషయాలను మనమందరం మాట్లాడుకుందాం. పచ్చని ప్రకృతికి మూలాధారమైన గంగమ్మ తల్లిని మనసారా పూజించి స్నానమాచరించే అరుదైన అపురూప సందర్భమే మహాకుంభమేళా. పుష్కరానికోసారి వచ్చే ఈ పరమ పావనమైన వేడుకల్లో పాల్గొనేందుకు మంచుకొండల్లో నిరంతరం భగవన్నామ స్మరణతో తరించే సాధువులు, మానుషులకు దూరంగా కొండల్లో కోనల్లో నివసించే అఘోరాలు, భక్తి మార్గంలో నడిపించే ఆధ్యాత్మిక గురువులు, దేశవ్యాప్తంగా ఉండే భక్తులు వీళ్ళు వాళ్ళు అని లేకుండా అందరూ ఒక్కచోట చేరుతారు. ఆధ్యాత్మిక వాతావరణంలో తరించి ఆనందిస్తారు. మహాకుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి వచ్చే అతిపెద్ద స్నానోత్సవం. ఈ సంవత్సరం జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు దాదాపు 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనుంది. ఈ వేడుక పరమార్థం గంగా, యమున, సరస్వతి నదుల సమ్మిళితమైన త్రివేణి సంగమంలో స్నానమాచరించడమే. గంగమ్మ తల్లిని మనసారా పూజించి జన్మధన్యం చేసుకోవడమే. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న నదుల్లో స్నానం చేయడం మామూలే కదా! అలాంటిది మహాకుంభమేళా పేరుతో త్రివేణి సంగమంలో స్నానానికి ఇంత ప్రాశస్త్యమేమిటి? దీనికోసం కోట్ల సంఖ్యలో జనం రావడమేమిటి? అనే సందేహాలు మనందరికీ కలగవచ్చు. కానీ దీని వెనుక కాస్త పెద్ద కథే ఉంది. మహాకుంభమేళా సంప్రదాయానికి నాంది క్షీరసాగర మథనమని చెబుతున్నాయి పురాణాలు. క్షీరసాగర మథనం సమయంలో ఆ సాగరంలోంచి అమృతభాండం ఉద్భవించిందట. ఆ పాత్ర కోసం దేవతలు, అసురులు పోరాటం సాగిస్తున్నప్పుడు అందులోనుంచి 4 అమృతపు చుక్కలు భూలోకంలోని 4 నదుల్లో పడ్డాయట. దాంతో ఆ 4 నదులు అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయట. అవే హరిద్వార్‌లోని గంగా, ఉజ్జయినిలోని సిప్రా, నాసిక్‌లోని గోదావరి, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం. ఈ నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృతత్వాన్ని సంతరించుకుంటాయట. అదే కుంభమేళా సమయం. అందుకే అప్పుడు ఈ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు సిద్ధమవుతారు. ఆ ప్రత్యేక సమయాన్ని బృహస్పతి, సూర్యచంద్రుల కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. వీటి ఆధారంగానే కుంభమేళాను 2 రకాలుగా జరుపుతారు. అవే అర్ధకుంభమేళా, మహాకుంభమేళా. అర్ధకుంభమేళాను 6 ఏళ్లకు ఒకసారి చేస్తారు. మహాకుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారి చేస్తారు. ఈ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాను మాత్రం దేవతల గురువైన బృహస్పతి కదలికలను బట్టి నిర్ణయిస్తారు. అంటే బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది గనక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకునే తేదీలను ప్రకటిస్తారు. ఇప్పుడు మనం జరుపుకుంటున్నది మహాకుంభమేళాని. ఈ సమయంలో ఆ నదుల్లో స్నానం చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, చేసిన పాపాలు తొలగిపోయి పునీతులవుతారని, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళా ప్రతిసారి ఒకే చోట జరగదు. ఈసారి కుంభమేళా వేదిక ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం అయినా వచ్చేసారి బృహస్పతి, సూర్యచంద్రుల కదలికలను బట్టి మిగిలిన 3 నదుల్లో ఎక్కడైనా జరగొచ్చు. చరిత్రను గమనిస్తే హర్షవర్ధనుడనే రాజు కుంభమేళాను క్రీస్తుపూర్వం 644వ సంవత్సరంలో ప్రారంభించాడని అంటారు. మరో కథ ప్రకారం జగద్గురు ఆదిశంకరాచార్యులు దేశవ్యాప్తంగా ఉన్న పండితుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని, సాధువుల్ని కలిసేందుకు నదుల ఒడ్డునే వేదికలు ఏర్పాటు చేసేవాడని, అదే కుంభమేళాగా మారిందని కూడా ఒక ప్రతీతి. కుంభ అంటే అమృతభాండమని, మేళా అంటే తిరునాళ్లు, జాతర అని అర్థాలు ఉన్నాయి. కోట్లాది జనమున్న అత్యంత ప్రశాంతంగా అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగే ఈ మహాకుంభమేళా ఒక్క స్నానం చేయడానికి మాత్రమే పరిమితం కాదు. మరెన్నో విషయాలు నేర్చుకునే వేదిక కూడా. సామాన్యులతో పాటుగా అపర శివ, విష్ణు భక్తులైన అఘోరాలు, సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది హాజరవుతారు. వీళ్ళంతా ఇక్కడికి వచ్చి తమకు తెలిసిన విషయాలను కథలు, భజనల రూపంలో తెలియజేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవచ్చు. అలాగే బండారా పేరుతో స్థానికులు, వాలంటీర్లు ఇక్కడికి వచ్చిన వారందరికీ ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తారు. అన్నింటికీ మించి సాయంత్రాల సమయంలో అర్చకులు త్రివేణి సంగమంలో ఉండే ఘాట్లలో నదీమ తల్లికి ఇచ్చే హారతులను చూసేందుకు 2 కళ్ళు చాలవు. మరి ఈసారి కుంభమేళాకు మరో ప్రత్యేకత ఉంది. ఇదే సమయానికి మాఘమాసం కూడా రావడం. ప్రతి ఏటా ఈ మాసంలో మాఘ్ మేళా పేరుతో గంగా నదికి ప్రత్యేకంగా పూజలు చేస్తారట. దాదాపు 40 రోజులు సాగే ఈ మాఘ్ మేళాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరుతారు. వీళ్ళంతా ఈ 40 రోజులు ఉపవాసం చేస్తూ గంగానది ఒడ్డున నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారట. అలా 2 సందర్భాలు కలిసిన సమయం కూడా చాలా అరుదుగా వస్తుందని అంటారు. 45 రోజుల పాటు సాగే మహాకుంభమేళాలో 6 తేదీలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అన్ని రోజులు గంగా స్నానాలు, పూజలు కొనసాగిన
పౌర్ణమి, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి రోజుల్లో స్నానం ఆచరిస్తే మోక్షం సిద్ధిస్తుందని కూడా నమ్మకం.